నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే ఆ సినిమాని అటాక్ చేయడం చూస్తూ ఉంటాము. మరి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు బ్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ హరిహర వీరమల్లు. మరి ఈ సినిమాను అటాక్ చేస్తూ వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలను ఏ విధంగా చూడాలి? ఇకపోతే యాంకర్ శ్యామల అటు పవన్ కళ్యాణ్ గారినే కాకుండా ఇటు కూటమి ప్రభుత్వాన్ని కూడా సెటైరికల్ గా చేసినటువంటి పోస్ట్ ని ఏ విధంగా చూడాలి? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే. నమస్తే అమ్మా. వైసీపీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది అంటే చాలు విమర్శలు చేస్తూ ఉంటారు మేడం. మరి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు తన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మాట్లాడారు, నా సినిమా వస్తుందంటూనే భయపడతారని. మరి ఇకపోతే యాంకర్ శ్యామల వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి ఆమె ఒక పోస్ట్ చేశారు మేడం. అసలు సినీ పెద్దలు అడగగానే టికెట్లు పెంచే ప్రభుత్వం ఉన్నట్టుగానే రైతులు అడగగానే గిట్టుబాటు ధర పెంచే ప్రభుత్వం ఉంటే బాగుండేది అని సెటైరికల్ గా ఆమె ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ని ఏ విధంగా చూడాలంటారు? అంటే కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదా? ఈ పోస్ట్ ఉద్దేశం ఏంటి, ఏమంటారు? నాకు డౌట్ వస్తుంది ఇక్కడ, శ్యామలకి సరిగ్గా కనిపిస్తుందా సరిగ్గా వినిపిస్తుందా అని. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రభుత్వమే వచ్చింది, ఆ ప్రభుత్వమే నడుస్తుంది ఇప్పుడు అధికారంలో. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నారు, ప్రజలైనా ఎవరైనా మాట్లాడగలుగుతున్నారంటే పొగాకు మద్దతు ధర. ఈ రోజున చూస్తే ఒక నివేదిక నేను ఇంతకు ముందే చదివాను. పర్చూరు నియోజకవర్గంలో ఏలూరు సాంబశివరావు గారు, మరి ఆయన ఏ విధంగా అక్కడ పొగాకు ఈ సంవత్సరం ఎక్కువ పంట నమోదైంది. ఎందుకంటే గతంలో వాళ్ళు ఎక్కువగా మిర్చి వేసేవాళ్ళు ఆ నియోజకవర్గం అంతా కూడా. ఆ మిర్చి పంట తగ్గించుకున్నారు. కొన్ని కారణాలు ఏంటంటే దానికి ఒక వైరల్ రావటం కానివ్వండి, డిసీజెస్ చిన్న చిన్నవి అవన్నీ కూడా చూసిన తర్వాత మొక్క బాగా ఎదుగుతుంది, పంట ఉండదు. ఒకసారి ఆ వైరస్ వచ్చిందంటే ఒక ఎకరాల పంటకు అది వ్యాపిస్తుంది, అత్యధిక స్థాయిలో రైతు నష్టపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ప్రతి సంవత్సరం చాలా సంవత్సరాలుగా, దాదాపుగా 20 సంవత్సరాలుగా విపరీతంగా మిర్చి పండించే రైతులందరూ కూడా ఒక్కసారిగా ఇవన్నీ చూస్తూ వచ్చి ఈ సంవత్సరం ఈ ఏదైతే పొగాకు ఉందో దీనికి వెళదామని చెప్పి నిర్ణయించుకోవటం. ఆ క్రమంలో వాళ్ళంతా కూడా పొగాకు దాదాపుగా ఒక 80-70% వరకు కూడా పొగాకు ఆ ప్రాంతంలో పండించడం వాళ్ళందరూ కూడా. మరి మాకు పొగాకు మద్దతు ధర లేదు ఎలాగా అని దానివల్ల వాళ్ళు ఒక చర్చకు వస్తే ఏలూరు సాంబశివరావు గారు టీడీపీ 3వసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఆయన కాళ్లకు బలపం కట్టుకున్నట్లుగా తిరిగి వాళ్ళ కోసం ప్రభుత్వంతో చర్చలు జరిపి ఎన్ని విధాలుగా వీళ్ళకి మనం వీలైతే అన్ని విధాలుగా మద్దతు ధర ప్రకటించాలని సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడటం, దానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రులు స్టేటు సెంట్రల్ మాట్లాడి వాళ్ళ మద్దతు ధర కల్పించారు. మొన్న చూసాం మామిడి రైతులు దాదాపుగా 240 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి కూడా కూటమి ప్రభుత్వం భరించి అవి తర్వాత ఇచ్చిన అప్పుడు తీసుకుందాం ఫస్ట్ వీళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా వైసీపీ అసలు ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవట్లేదు, రైతు గిట్టుబాటు ధరలు అసలు ఇవ్వటం లేదు అంటూ పోర్ట్రేట్ చేస్తుంది మేడం. ఈ విధానాన్ని ఏ విధంగా చూడాలంటారు? చేతకంతనంగా చూడాలి. అదే యాంగిల్లో శ్యామల గారు కూడా మాట్లాడుతున్నారు. ఏంటి శ్యామల అంటే ఇంకా చెప్పేదేముంది, ఆవిడ ఏదైనా మాట్లాడిద్ది. ఆవిడ బెట్టింగ్ యాప్లు చేసి ఎంతమంది జీవితాలను సర్వనాశనం చేసిన, ఆ రోజున ఎంతమంది చనిపోయారంటే ఐఎమ్ సారీ నేనేం చేయలేను అని అంది. ఇంకా మానేయటం తప్పించి అవి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యి రిమాండ్ అయిపోయిన తర్వాత బెయిల్ తెచ్చుకొని సంతకాలు చేసి వచ్చేటప్పుడు బయటికి కొంతమంది క్వశ్చన్ చేస్తే మీడియా వాళ్ళు సారీ ఇంకేం చేయలేము అన్నట్టు మాట్లాడింది. మరి మీరు ఎంత సంపాదించుకున్నారో అదంతా వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. మొన్న కూడా విన్నాం వైజాగ్లో భర్తకు తెలియకుండా అమ్మాయి 10, 20, 30, 100, 1000 వెళ్ళిపోయి బంగారం మొత్తం తాకట్టు పెట్టేసిందంట. బెట్టింగ్ యాప్లో పెట్టేసి ఆ భర్త ఎక్కడ తెలిస్తే కొడతాడా తిడతాడా ఇంకేం ఎదుర్కోవాల్సి వస్తుందని సూసైడ్ చేసుకొని చనిపోయింది. మరి అట్లాంటి బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసిన శ్యామల మాట్లాడుతుంటే ప్రజలు వినాల్సి వస్తుందంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. నిజంగా ఇంత నిస్సిగ్గుగా వీళ్ళు మాట్లాడటం ఏంటి, వీళ్ళుగా ఆ స్థాయి ఉందా, అర్హత ఉందా అనేది ఒక్కసారి వెనక తిరిగి ఆలోచించుకుంటే వాళ్ళకి అర్హత లేదు, ఆ స్థాయి లేదనేది క్లియర్గా అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పిఠాపురంలో ఉండకుండా అసలు తన సినిమా ఫంక్షన్స్కి వెళ్తూ బిజీగా ఉన్నారు, అసలు ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదు. అందుకే అంటారు ఓటేసే ముందు థింక్ ట్వైజ్ ఓట్ వైజ్ అని చెప్పి ఆమె మాట్లాడుతున్నారు. మరి ప్రజలు అసలు తెలివిగా వేయలేదంటారా? అనవసరంగా కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారంటారా? ఆమె మాటల్లో ఏం అర్థం చేసుకోవాలి? ఆమె చెప్పింది కరెక్ట్గానే చెప్పింది, ప్రజలు కూడా కరెక్ట్గానే చేశారు. ఏంటి అంటే అలా వాళ్ళు ఆలోచించబట్టే ఈ రోజున వీళ్ళు ఇలా 11 పరిమితమై ఉన్నారు.
ఆవిడ చెప్పింది కరెక్టే, ప్రజలు కరెక్ట్గా ఆలోచించారు, కరెక్ట్గా ఈ రోజున మంచి ప్రభుత్వం, మంచి చేసే ప్రభుత్వం, ప్రజల గురించి మంచిగా ఆలోచించే ప్రభుత్వం. రైతులు ఇక్కడ రైతులు అడగగానే జరిగింది. ఈ రోజున మర్చిపోతున్నట్లుంది ఆవిడ. ఏంటంటే ఏదో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఏదో చెప్పాలనుకుంటుంది, నిజాలే చెప్పేసింది. అదైతే క్లియర్గా అర్థమవుతుంది. మరి మొన్న ఇటీవల హిందూపూర్లో ఆమె పర్యటించినప్పుడు బాలయ్య గారి మీద విమర్శలు చేస్తూనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు అంటూ ఒక పోస్టర్ పట్టుకుని మాట్లాడింది మేడం. మరి ఇప్పుడేమో ఆయన అసలు ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు, పిఠాపురంలో పర్యటించట్లేదు, సినిమా ప్రమోషన్లోనే బిజీగా ఉన్నారంటూ నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అలా చేస్తున్నారా? ప్రజా సమస్యని పట్టించుకోవట్లేదా? సినిమా ప్రమోషన్ అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ గురించి ఆయన బయటకు వచ్చారా? ఏమంటారు? పరదాలు కట్టుకొని తిరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వీళ్లే మాట్లాడాలి. ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో ఆ పార్టీ వర్గాలు, మరి ఇవన్నీ వింటూ ఉంటే వీళ్ళు చెప్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. చాలా పెద్ద జోక్ అనమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఏ విధంగా ఆయన సేవలు ఆయన అందిస్తున్నారు, ముఖ్యంగా గిరిజనుల ప్రజలకి. మరి ఈ రోజున ఆయన చూస్తే బాబు కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన జల్లుకుంటాం అనే పరిస్థితి. వాళ్ళకి ఆ మొయిటాలు, ఆ జోలెలు, ఆ రోడ్లు వేయించాడు. చక్కగా బడి కావాలా గుడి కావాలంటే బడి అడిగారు. వాళ్ళకి చెప్పులు, ఫ్రూట్స్, ఎన్ని రకాల సర్వీస్ ఇస్తున్నారు. మరి వీళ్ళకి ఒకటేనమ్మా, ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు కూటమిగా ఏర్పడిన దగ్గర నుంచి వీళ్ళకి ఒక భయం పట్టుకుంది. ప్రజలు అది నిజం చేసి చూపించారు, అయిపోయింది. ఈ రోజున ఇంకో భయం ఏంటంటే వాళ్ళు అనుకున్నదే, మేము చేసిన తప్పులన్నీ బయటపడతాయేమోనని, అది జరిగింది. మళ్ళీ ఇంకో భయం, ఇంకా ఒక్కొక్కరిగా బయటికి వెళ్తున్నాం, ఇంకా లోపలికి వెళ్తున్నాం, బయటికి రామని, అది కూడా జరుగుతుంది. వీళ్ళు ఏం భయపడుతున్నారో అవన్నీ జరుగుతున్నాయి. వాటి నుంచి తప్పించుకోవాలంటే ఇట్లాంటి ఈ సంధి ప్రలాపనలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఎవ్వరూ కూడా చెవిని పెట్టుకునే పనే లేదు. అందరూ కూడా వీళ్ళని చెవున పడేస్తున్నారు వీళ్ళ మాటలన్నీ కూడా. మరి ఈవిడ బాలకృష్ణ గారి గురించి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఏమీ లేదు. అదేదో అంటారు, నవ్వితే నీ పళ్ళే బయటపడతాయి మాకేంటి అన్నట్లుగా. వీళ్ళు చేసిన దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు మంచి చేసే విధంగానే వెళ్తుందనేది క్లియర్. ఇక్కడ శ్యామల గారు పదే పదే మరి ఒక మాట అంటుంది, ఆ పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు, లేకపోతే బాలకృష్ణ గారు కనిపించట్లేదని. మరి వీళ్ళ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు వెళ్ళాడు యలహంక ప్యాలెస్కి, ఇంతవరకు మరి తాడేపల్లి ప్యాలెస్కి రాలేదు. మరి ఈయన ఎక్కడికి వెళ్ళాలో అందరూ కూడా ఇలా పెట్టుకుని వెతుకుతూ ఉండాలేమో, మరి ఎక్కడ బాబు అని చెప్పేసి. అదే సినిమాలో అరే సూర్యుడా ఎక్కడున్నావురా అన్నట్లుగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరూ మీటింగ్లు పెట్టుకుని శ్యామలానే ఆ పాత్ర పోషిస్తే ఎలా ఉంటుంది అంటే, అయ్యా జగనన్న ఎక్కడున్నావని ఎతికేటట్లు అదే కనిపిస్తుంది. మరి మొత్తానికి కూటమి ప్రభుత్వం పైన ఎప్పుడు కూడా వైసీపీ ఈ విధంగానే విమర్శలు చేస్తుందని, ఈ నేపథ్యంలోనే శ్యామల కూడా ఇటువంటి విమర్శలు చేస్తూ పోస్ట్ చేశారని, మరి మొత్తానికి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ కనిపించలేదంటూ ఆమె పోస్టర్లు పెట్టుకుని మరి క్వశ్చన్ చేసిన ఆమెను జగన్మోహన్ రెడ్డి ఎక్కడా అని చెప్పి మేడం అడుగుతున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుగుతాను. థ్యాంక్ యూ మేడం. నమస్తే.